నమస్తే ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటాను. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎండలో మాత్రం వెళ్ళకండి. బుకింగ్లు మాత్రం తీసుకుంటే ఇంకా సజ్జలో వస్తేనే తీసుకోండి బుకింగ్లు, లేకుంటే వెళ్ళకండి అన్న. ఇంకోటి అది సజ్జలు అంటే మామూలుగా 20 రూపాయలు అట్లుంటాయి కదన్న. ఒక 25 కిలోమీటర్లు అట్లా వచ్చిందంటే 10 కిలోమీటర్ మాత్రం అప్పుడు వెళ్ళండి, లేకపోతే మనకు వర్తబుల్ కాదు. ఇంకోటి మెయిన్గా చెప్పాలంటే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ సైడ్ మాత్రం ఇవాళ నాకు అయింది చెప్తున్నాను. మళ్ళీ డైలీ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక బుకింగ్ తీసుకున్న రెంటల్ బుకింగ్ అన్న. నాకు ఇక్కడ మన బంజారా హిల్స్ నుంచి మేబీ జూబ్లీ చూడడానికి 45 మినిట్స్ పెట్టింది. ఆ ఎండకి డబల్ ఏసీలో పెట్టిన పెట్రోల్ అంతా అయిపోయిందన్న. ఆ జూబ్లీ హిల్స్ ఏరియా మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి, ఎందుకంటే ఆ ఎండల ఆ ఏసీకి ఆ ట్రాఫిక్కి ఎక్కడ సెట్ అవుతలేదు. ఇంకోటి మన టీఎస్ ఉంది, పార్టీ భవన్ ఉంది కదా, అక్కడ ఇట్లా ఉంది బండి, ఇట్లా ఉంది కదా రోడ్డు, అది కొట్టే వరకు మొత్తం మింగేస్తుందన్న పెట్రోల్ మొత్తం. చెప్తారు సెకండ్లో పెట్టినా ఏం కాదు, థర్డ్లో పెట్టినా ఏం కాదు, ఓన్లీ ఫ్యాన్ అనేది తిరుగుతుంది. కాదన్న, కంపల్సరీ పెట్రోల్ అనేది పోతుంది, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ వస్తే మాత్రం ఏసీ ఆఫ్ చేసి పడేది ఉపయోగం, అంతే సింపుల్గా. ఏసీ ఆఫ్ చేసేయండి, ఇంకేం చేయకండి, ఏసీ ఆఫ్ చేసేయండి. కొద్దిగా కూలింగ్ ఉంటుంది, అది ఎక్కిన తర్వాత చూసుకోండి. ఎందుకంటే మొత్తం పోయిందని ఇలా దగ్గర ఆ చెడావు పైన 10-15 నిమిషాలు ఉండ ఆ రేస్ చేయడం ముంగడు పోవడం, రేస్ చేయడం ముంగడం, మొత్తం ఇలా ఎత్తున అర్నింగ్ పైన ఇంట్రెస్టే నాకు దొబ్బింది అసలు చెప్పాలంటే. అది 2 గంటల రిజర్వేషన్ ఎందుకు తీసుకున్నా అనిపించింది. ఇంకోటి హైలైట్ అండి అంటే ఆ బుకింగ్ చెప్తాను, అన్ని బుకింగ్లు అయితే ఒకలాగా ఉండవు. ఇంకా ఆ బుకింగ్ ఎక్కిన తర్వాత అన్న ఇక్కడ జూబ్లీస్లో కరాచీ బేకరీ దగ్గర ఆపిండు, కేక్ తీసుకోండి సార్. కేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర స్టాప్ ఉంది, అక్కడ ఆపిండు. అక్కడ ఆపి ఏమంటాడు, ఏసీ ఆన్నే పెట్టావు, తిప్పకు, కేక్ కూల్ అయిపోతుంది, మళ్ళీ దిగిపోతానంట, ఇప్పుడు 5 నిమిషాలు వస్తా అని చెప్పాడు. సరే ఇక కేక్ అంటుంది కదా, నేనేం చేసిన కంటిన్యూ పెట్టినా ఏసీ. నాకెందుకు మనకి అంత లేదన్న, అంత అంటే ఒకరిని అది చేయాలని లేదు, కాకపోతే పెట్టిన కేకే కదా, ఎందుకు పిల్లలు ఏదన్నా ఉండదు, ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు కేక్ అన్నప్పుడు కూల్ ఉంటే బాగుంటుంది. కానీ నేను ఆ విధంగా అనుకున్నా 5 నిమిషాలు వస్తా అని చెప్పాడు. 10-15 నిమిషాలు అయిపోయింది. ఏసీ ఆన్, అది ఆన్, అన్నీ డబల్ ఏసీ. ఇంకా సిలింగర్ తీసి కూడా పెట్టి డబల్ ఏసీ అసలు పని చేయట్లేదు ఆ ఎండకి, అసలు ఎండకి పనే చేయట్లేదు అది. డబల్ ఏసీ పెట్టినా ఎందుకులే అనవసరంగా కేక్ అని చెప్పి డబల్ ఏసీ పెడితే మన పని మొత్తం. ఆ బండి ఎక్కి నుంచి దిగేంత వరకు, దిగే ముందు ఒక 10 నిమిషాల ముందే ఇప్పుడు దిగిపోయింది, మీకు స్క్రీన్ షాట్ పెడతా. అంతే తప్ప ఏసీ మాత్రం కంటిన్యూ డబుల్ ఏసీ నడిచిన, కంటిన్యూ ఆ 2 గంటల 1.5 గంట డబల్ ఏసీ నడిచింది. పెట్రోల్ అంతా కుట్టుకు తాగా. అసలు ఎందుకు తీసుకున్నా అనిపించింది బుకింగ్, రెంటల్ బుకింగ్ ఆ టైంకి అంత విధంగా. ఆ కేక్ లేకపోతే మాత్రం నేను అది చేస్తున్నా, కానీ కేక్ ఉండే కాబట్టి చేయలేను. ఇంకా డబల్ అసలు ఎండకి అసలు ఏసీ వస్తలేదన్న, నిజం చెప్పాలంటే ఏసీ వస్తుంది. వాళ్ళు పైసలు ఇస్తారు, బరాబర్ ఏసీ అడుగుతారు. కాకపోతే మనకు ఉండాలి, ఈ టైంకి వెళ్ళొచ్చా వెళ్ళొద్దా, ఆ రూట్లో పోవచ్చా పోలేమా, అసలు వర్తబుల్లా కాదా ఆ రేట్ అనేది మనకు ఉండాలి, అంతే. చెప్తాను, జాగ్రత్త బుకింగ్ తీసుకోండి, మీకు తప్పుగా మాత్రం అనుకోకండి. ఏసీ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అన్న. మధ్యాహ్నం పూట వెళ్తే అది సజ్జలో ఉంటేనే లేవటండి బుకింగ్, లేకపోతే గమ్మున ఉండండి, అంతే. జూబ్లీ సైడ్ పోతే మీ పైన డిపెండ్ ఉందా, ఎందుకంటే ట్రాఫిక్ ఉందంటే ఓకే, లేదంటే బుక్ అయిపోయినట్టే. ఇక 2 గంటే నాకు ఇక్కడ నుంచి వచ్చింది నా బుకింగ్, నాకు అంత ఐడియా వస్తుంది. పెడతాను 2 గంటే కరెక్ట్, 10 నిమిషాలు తక్కువ, 2 గంటలు దింపిన డబుల్ వేసిన, మొత్తం మింగిపోయింది ఐడియా. ఇంకోటి అందరు చెప్తుంటారు అన్న ఏ బండి తీసుకుంటే మంచిది, ఏ బండి మంచిది తీసుకుంటే అన్న. మీకు చెప్పాల్సింది ఒకటే అన్న, రీజన్ ఒకటే చెప్తున్నా. మీకు మైలేజ్ కావాలంటే మారుతికి వెళ్ళండి. మైలేజ్ కాదన్నా, మాకు లైఫ్ కూడా సేఫ్టీ కావాలంటే వేరే దాంట్లోకి వెళ్ళండి. లేదు మాకు అర్నింగ్ గురించే కావాలి, మా లైఫ్ పోతే పోని మళ్ళీ ఏదైనా చేసుకోవచ్చు అంటే మాత్రం మారుతి కార్లోకి వెళ్ళిపోండి. మీకు మైలేజ్ వస్తుంది, అన్న వస్తుంది, సేఫ్టీ మాత్రం గ్యారంటీ అంత లేదు. ఒకవేళ వేరే కార్లో లెక్క అంటారా, నేను వేరే కార్లో ఏందో చెప్పాను, కానీ వేరే కార్లో కొంత అంత ఉండే ఛాన్సెస్. కాకపోతే మారుతి మాత్రం మైలేజ్ తప్ప ఇంకా వేరే పనికి రాదు. నా సజెషన్ మాత్రం అదేనా, మీకు మైలేజ్ కావాల్సి వస్తే మారుతికి వెళ్ళండి. లేదు మాకు మైలేజ్ కాదన్నా, మన లైఫ్ కూడా కావాలంటే వేరే కంపెనీలకు దిగిపోండి. ఏది హ్యాచ్ బ్యాక్ ఏదైనా పర్వాలేదు, దాంట్లోకి వెళ్ళిపోండి అంతే. అది ఎందుకంటే మనం ఉండేది ఎక్కువ రోడ్లపైన, అది గుర్తుపెట్టుకొని చేసుకోండి ఏదైనా, ఓకేనా. ఎక్కువ అవుట్ స్టేషన్ వెళ్ళే వాళ్ళకు సజెషన్ అది.
వేరే బండ్లు తీసుకునే వాళ్ళకు అది చెప్తున్నాను. మన సేఫ్టీ కూడా ఆలోచించండి. ఓకేనా. అర్నింగ్ విషయం అంటారా? అర్నింగ్ విషయం అయితే చెప్పొద్దన్న అసలు. ఆ 10 గంటలకు ఎండ డడ్డలు ఆడుతుంది. డైరెక్ట్ అత్తాపూర్ పోతున్నా, అక్కడ పికప్ తీసుకున్నా. ఊబర్ నుంచి ఇలా బాగానే వేస్తాను అనుకున్నా. ఊబర్లో కొట్టినప్పుడు ఇలా మంచిగా జరుగుతాను అనుకున్నా. కాకపోతే మొత్తం రివర్స్ అయిపోయింది. సో ఇది సెకండ్ బుకింగే, రెంటల్ బుకింగ్ వాడా సెకండ్ బుకింగ్ ఎప్పుడు. దాని తర్వాత ఇక అసలు బుకింగ్ లేవు. ఎక్కడ ఆగినా ఇక్కడ మన కోహినూర్ రాసు అక్కడ ఆగిన 1.5 గంటలు అట్లా ఆగిన. ఒక బుకింగ్ వచ్చింది. ఆయన అంటాడు కెనాలజీ సిటీ అది ఉందనా, 5th గేట్ నెంబర్ దగ్గర రమ్మంటాడు. 5th నెంబర్ గేట్ దగ్గర పోతే ఇక్కడ కాదు ఇంకో దగ్గర అంటాడు. అప్పటికి ఒక తిరిగి వచ్చిన లొకేషన్ దగ్గర ఉన్నాను. గేట్ నెంబర్ కూడా చెప్పడానికి వస్తుందో మళ్ళీ ఏందో నాకు అర్థమవుతలేదు. నాకు తెలిసినంత వరకు అది కెనాలజీ సిటీ దగ్గర ఉన్నది 5th గేట్, ఆ వెనకాల సైడ్ నుంచే. మళ్ళీ ఈ కస్టమర్ ఇంకొక 5 గేట్ నెంబర్ ఇక్కడ చూసినా నాకు తెలియదు. గేట్ నెంబర్ దగ్గర పోయిన తర్వాత కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. అన్నా సార్ గమ్మున క్యాన్సిల్ చేసి పడేసి. అదే అన్న నేను క్యాన్సిల్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే, మీకు బండికి ఏమన్నా ప్రాబ్లం అయినా, మీరు స్పీడ్ పోయినా వాళ్ళు క్యాన్సిల్ చేసి వేరే బండ్లో ఎక్కుతారు అంతే తప్ప మీ ఎంబడి ఏం దగ్గర రారు, మీతో పాటు ఉండరు, మీతో పాటు గ్రాడ్యుయేట్స్ రారు, మీతో పాటు నా నూకరు, ఏం చేయరు. కొందరు ఉంటారు మంచోళ్ళు అంతే, దాన్ని తప్ప చూస్తారు ఏమైనా హెల్ప్ చేస్తారు ఫైనాన్స్, కానీ మీతో పాటు రారు. దయచేసి మీకు చెప్తున్నా ఏంటంటే స్పీడ్ నడిపేయకండి, స్లోగా నడిపేయండి అని చెప్తున్నా. ఏదైనా ఉంటే మనమే రెస్పాన్సిబిలిటీ అయినా మనమే తీసుకోవాలి. ఎవరు చేసి ఎవరు రాడు కూడా, ఎవరి టైం లేదు అంత. దయచేసి స్పీడ్ నడిపేయకండి, స్లో నడిపేయండి. అర్నింగ్ విషయం అంటారా? అర్నింగ్ ఇంతేనా? దగ్గర దీంట్లో ఒక 900 అనుకోండి, ఓలాలో ఒక 500 అయింది అంతే. దగ్గర చెప్తున్నా అసలు ఆ పెట్రోల్ జప్పని వెళ్ళిపోయింది. అది 850 880 వేపిస్తే దగ్గర నాకు 140 అట్లా వచ్చేది. 100 కిలోమీటర్కి కాంటా కొట్టుకుంటుంది. చెప్తున్నా అక్కడనే మొత్తం దెబ్బ పడుతుంది. జూబ్లీస్ ఏరియానే మొత్తం దెబ్బ పడుతుంది. అది సంగతి. మీకు స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఆ రెంటల్ బుకింగ్ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. కాకపోతే ఎండలో మాత్రం వెళ్ళకండి. ఎండలో వెళ్తే మాత్రం సర్చ్ బుకింగ్ ఉంటేనే వెళ్ళండి, లేకపోతే గమ్మున ఉండండి ఒక దగ్గర. ఓకేనా. ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎండలు కూడా అట్లనే ఉన్నాయి. ఏసీ వేయకపోతే నడవదు. వాళ్ళ కస్టమర్లకు తప్పైతే కాదు, వేయాలంటే కంపల్సరీ వేయాలి. మనకు అడిగే హక్కు లేదు. మనం అడగం కదా. మనం ఇది ఏసీ ఛార్జెసా వితౌట్ ఏసీ ఛార్జెస్ అడగం. ఎట్లా ఉందో అట్లా నొక్కుంటూ పోతున్నాం కాబట్టి అలవాటు అవుతుంది. కాబట్టి అదే చెప్తున్నా. మీకు ఏసీ పోతే ఉన్నాయని అన్నప్పుడు ఆ ఏరియా నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి తప్ప సర్చ్ బుకింగ్ లేకపోతే మాత్రం వెళ్ళకండి. ఓకేనా. ఇవాళ రోజు అర్నింగ్ సిర్ఫ్ 1300 1400. పెట్రోల్ అయితే మింగింది 400 ఎంత వచ్చింది అంతే. ఓకేనా. దయచేసి ఇది ఒక మాట అర్థం చేసుకున్నాను. స్పీడ్గా మాత్రం ఊకండి. ఎవరు మనకు ₹1 ఇయ్యరు కస్టమర్. కానీ అక్కడ మంచి ఉంటే 10-20 రూపాయలు ఎక్కువ తప్ప దాని తప్ప ఇంకేం చేయడు. ప్లీజ్ దయచేసి మాత్రం ఎండాకాలంలో మెయిన్ మధ్యాహ్నం పూట టైర్లు వేడిగా అయితే దయచేసి మీరు అర్థం చేసుకొని స్లోగా రండి, స్లోగా నడిపండి ప్లీజ్. బాయ్, గుడ్ నైట్. అర్నింగ్ అయితే 1200 అంతే. బాయ్.